उत्साही लोग हैं, उन्हें पता नहीं है माइक का कंट्रोल और आपकी इस व्यवहार से जो माइक की व्यवस्था देखते हैं उनको तकलीफ हो रही है। దయవుంచి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కాస్త ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే మైక్ సిస్టమ్ పనిచేస్తుంది। మీ అత్యుత్సాహంతో ఈ సభకి మీరు భంగం వాటిల్లకుండా దయవుంచి దీన్ని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము। పోలీసులు కాస్త చూడండి। साथियों, आपका उत्साह, आपका जोश, ये सब मुझे मंजूर है, लेकिन अगर आप थोड़ा जहां है वहीं रुक जाइए। देखिए वहां दूर दूर तक लोग खड़े हैं, बहुत शांति से सुन रहे हैं, और आप यहां आगे इतना गड़बड़ क्यों कर रहे हो भाई? आपका प्यार मेरे सर आंखों पर। మీ యొక్క అభిమానానికి నేను కృతజ్ఞుడిని, కానీ మీరు కాస్త ఈ సభకి భంగం వాటిల్లకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక అడుగు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ సభను విజయవంతం చేసుకున్న వాళ్ళమవుతాం। कल ही देश में लोकसभा चुनाव का बिगुल बजा है और आज मैं आप सबके बीच आंध्र प्रदेश में हूं। यहां मुझे कोटप कोंडा से ब्रह्मा, विष्णु और महेश तीनों का आशीर्वाद मिल रहा है। त्रिदेवों के इस आशीर्वाद से हमारी सरकार के तीसरे कार्यकाल में देश और भी बड़े निर्णय लेगा। आप सब देखिए, ये संयोग देखिए, इस बार चुनावों के परिणाम 4 जून को आने वाले हैं। अब पूरा देश कह रहा है 4 जून को 400 पार। विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार। नालगो वंदलो दाटाली एनडीए की ఓటు వేయాలి। ఆంధ్ర రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ, నిన్ననే ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది। వచ్చిన వెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను। ఇక్కడ నేను కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను। ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం। ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో। ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తారీఖున రాబోతున్నాయి। అంటే జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి। అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే 400 సీట్లు మనం దాటాలి। అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు మీరు అందివ్వాలి। కనుక మీరందరూ కూడా
నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పైచిలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి. साथियों, हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है. इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथी लगातार बढ़ रहे हैं.